ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సంచలన వ్యాఖ్య అయితే చేయడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం ఏదైతే ప్రతిపక్షం ఉందో అయితే ఇంకా ఎప్పుడు వైసీపీ అనేది ఏపీలో కనపడకూడదు అనేటట్టు ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల్లో వైసీపీ పార్టీ యొక్క స్ట్రాటజీని, అంటే జనసేన పార్టీ వైసీపీ పార్టీ మీద ఉన్న స్ట్రాటజీని ఆయన చెప్పుకొచ్చారు ప్రధానంగా. అంటే నేను పవన్ కళ్యాణ్ గారు ఏజెన్సీ ప్రాంతాలు పర్యటన చేసినప్పుడే అంటే జనసేన పార్టీ ఐడియాలజీ, అంటే వైసీపీ పార్టీ మీద జనసేన పార్టీ ఏ రకమైన స్ట్రాటజికల్గా వెళ్తుందని నాకు అవగాహన ఉంది. కానీ ఒక రాజకీయ పార్టీగా వాళ్ళ వ్యూహాన్ని బయట పెట్టకుండా మనం ఏమి చెప్పలేము కాబట్టి చెప్పలేదు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే కొంతమంది అధికారులని వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారు, ఒకవేళ రేపు వైసీపీ పార్టీ వస్తే మా పరిస్థితి ఏంటి అని వాళ్ళు భయపడుతున్నారు, అలా రానివ్వను, రాదు, నేను రానివ్వను అని వ్యాఖ్యలు చేశారు. అంటే దీనికి కౌంటర్గా వైసీపీ పార్టీ ప్రతిపక్షం ఏదైతే ఉందో అంటే మీరు భయపడుతున్నారు మీ పవన్ కళ్యాణ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. దీని గురించి మీరు పవన్ కళ్యాణ్ గారు భయపడడం కాదు, ఎవరైతే ఇప్పుడు అధికారులు ఉంటారో, ఇప్పుడు మన మెడికల్ కాలేజ్ అంశం వచ్చింది, పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. సో రేపు పొద్దున ఎవరైనా అగ్రిమెంట్ చేసుకున్నా సరే ఆ అగ్రిమెంట్ చేసుకున్న అధికారులను కూడా రేపు జైల్లో పంపిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అంటే అధికారులు పూర్తిగా భయపడుతున్నారు. గవర్నమెంట్ గైడెన్స్ ప్రకారం పనిచేసినట్లయితే రేపు ఒకవేళ కనుక వైసీపీ గవర్నమెంట్ వస్తే అధికారులు ఇబ్బంది పడే అవకాశం ఉంది, వాళ్ళందరూ మాకు చెప్తున్నారు, కాబట్టి అసలు వైసీపీ రానివ్వకుండా చేస్తాను అని చెప్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే వ్యూహంలో కూడా ఏంటంటే జనసేన పార్టీ వ్యూహం, అంటే రేపు వైసీపీ పార్టీని రానివ్వకుండా ఏంటంటే కొన్ని సెక్షన్ అవసరమైతే మేము మీకు రావాల్సిన ఓటింగ్ని వేరే వాళ్ళకి షిఫ్ట్ చేస్తాం అవసరమైతే, అంతేగాని మిమ్మల్ని ఏ రకంగా రానివ్వము అని అంటున్నారు. ఇది నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు. అయితే గ్రౌండ్ రియాలిటీ కనుక మనం చూసుకున్నట్లయితే ఎలక్షన్స్ ముందు కూడా చెప్పా, పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇస్తారని తర్వాత చెప్పారు. కానీ మన తెలుగు పాపులర్ టీవీలో నేను చెప్పినప్పుడు కూడా చెప్పాను, పవన్ కళ్యాణ్ గారికి ఏమి ఇస్తారంటే పవర్ షేరింగ్ ఇస్తారని చెప్పాను. ఆ వీడియో తెలుగు పాపులర్ టీవీలో నాది ఇప్పుడు కూడా ఉంటుంది ఇంటర్వ్యూ. అదేవిధంగా వ్యూహం సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా నేను చెప్పాను, వైసీపీ పార్టీకి ఏంటో వ్యూహం సినిమాలు అంటే వైసీపీ పార్టీకి సంబంధించిన ఓట్ బ్యాంకింగ్ చీలకుండా ఉంటుంది ఈ వ్యూహం సినిమా వల్ల అని చెప్పాను. ఇప్పుడు 40% ఓట్ బ్యాంకింగ్ వైసీపీ పార్టీకి ఉంది. ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ కనుక చూసుకున్నట్లయితే వైసీపీ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో చాలా బలంగా ఉంది, చాలా బలంగా. పవన్ కళ్యాణ్ గారు చెప్పినంత ఈజీగా వైసీపీ పార్టీ యొక్క ఓట్ బ్యాంకింగ్ షేర్ని అంత ఈజీగా తెలుగుదేశం పార్టీకో లేకపోతే జనసేన పార్టీకో షిఫ్ట్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ప్రధానంగా బీజేపీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, ఎంఐఎం పార్టీ, వైసీపీ పార్టీ, ఈ 4 పార్టీలకు సంబంధించిన ఓట్ బ్యాంకింగ్ వేరే వాళ్ళకి షిఫ్ట్ చేయాలంటే అంత సులువైంది కాదు. వాళ్ళు ఐడియాలజికల్గా ఆ పార్టీలకి కనెక్ట్ అయి ఉంటారు. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నవరత్నాల అంశం మీద పబ్లిక్లో చాలా బలంగా వెళ్ళారు. సో ఆ లబ్ధిదారులు కూడా వైసీపీ పార్టీకి మొదటి నుంచి బాండింగు, ఈ నవరత్నాలు ఎవరైతే సంక్షేమ పథకాలు అందుకున్నారో వాళ్ళు ఇంకా బాండింగ్లో ఉన్నారు. సో ఈ 2 బాండింగ్లు కూడా వైసీపీ పార్టీ యొక్క ఓట్ బ్యాంకింగ్ చీలకుండా ఉంది. మొన్న ఏజెన్సీ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారు తిరిగినప్పుడు కూడా అదే స్ట్రాటజీ అనమాట. అంటే వైసీపీ పార్టీ ఉన్న ఓట్ బ్యాంకింగ్ కొంత జనసేన పార్టీ తీసుకోవాలి, తీసుకుంటే అప్పుడు రేపు మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో కూడా ఇదే రిజల్ట్, అంటే 40, 42, 43 లేదా 38 ఈ రకమైన ఓటు షేరింగ్ వచ్చింది అనుకో, అప్పుడు జనసేన పార్టీ లిఫ్ట్ అవుతుంది. వైసీపీ పార్టీ ఓట్ బ్యాంకింగ్ జనసేన తీసుకోవాలి, జనసేన ఓట్ బ్యాంకింగ్ టీడీపీ తీసుకోవాలి, ఇది టార్గెట్. అప్పుడు వైసీపీ పార్టీ లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉండదు. కానీ మొన్న 24 ఎలక్షన్స్లో జరిగింది, 19 ఎలక్షన్లో జరిగిందంటే ప్రభుత్వ వ్యతిరేకత మొత్తం వైసీపీకి వచ్చింది. అంటే వైసీపీకి ఉన్న ఓట్ బ్యాంకింగే కాకుండా ప్రభుత్వ వ్యతిరేకత మొత్తం వైసీపీకి వచ్చింది అనుకో, అప్పుడు ఇంకా డెవలప్ అవుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్స్ని ఆ వైసీపీ పార్టీలో నుంచి బయటికి తీసుకొచ్చి జనసేనకో లేకపోతే టీడీపీకో ఆయన షిఫ్ట్ చేసిన ప్రభుత్వ వ్యతిరేకత మళ్ళీ వైసీపీకి వచ్చే అవకాశం ఉంది. గ్రామాల్లో ఇప్పుడు వైసీపీ పార్టీ చాలా బలంగా ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారు చేసినంత సులువుగా అంత షిఫ్ట్ అవుతుందని నేను నమ్మడానికి వాస్తవంగా లేదు, గ్రౌండ్ రియాలిటీ ప్రకారం లేదు. అంటే ఇప్పుడు పిఠాపురం చూసుకుంటే పిఠాపురంలో కావచ్చు, అటు ఉన్న ఏరియాస్లో కావచ్చు అభివృద్ధి కనబడలేదు అంటారా? మొన్నే పిఠాపురం వెళ్ళా, ఒక వారం రోజులు 8 డేస్ బ్యాక్ వెళ్ళా, 3 రోజులు పిఠాపురంలో ఉన్నాను. పిఠాపురంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, కానీ ఫలితాలు మాత్రం ఇంకా కనిపించట్లేదు. సో పిఠాపురం మెయిన్ రోడ్లో ఆ ఊరు జంక్షన్లో కూడా
బోట్లు పెట్టారు. అంటే ఏ గ్రామానికి ఎంతెంత నిధులు మంజూరు చేశారు పవన్ కళ్యాణ్ గారు, రోడ్లకి ఎంత, రైతులకి ఎంత, ఇవన్నీ కూడా రికార్డ్ వైజ్గా బోర్డులో మెన్షన్ చేశారు. కానీ ఆ యొక్క రిజల్ట్ అనేది ఇంకా బయటికి రాలేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏవైతే పిఠాపురంలో చేశారో ఆ రిజల్ట్ ఇంకా బయటికి రాలేదు. వస్తే వాళ్ళ మూడ్ ఆఫ్ సిచ్యువేషన్ మారుతుంది. నేను 3 డేసే ఉన్నాను. నాకు ఇక్కడ జూబ్లీ ఎలక్షన్ తర్వాత నాకు రమ్మని చెప్తే నేను వెళ్ళా, 3 రోజులు అక్కడ ఉన్నాను. సో రియాలిటీగా ప్రకారం చూస్తే మాత్రం ఇంకా రిజల్ట్ అంటే అధికారం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ పెరగాలి. ఎప్పుడైనా అధికారం రాకముందు గ్రాఫ్ ఉంటుంది, అధికారం వచ్చిన తర్వాత ఆ గ్రాఫ్ ఇంకా పెరగాలి. పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ పిఠాపురంలో పెరగలేదు, పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ పిఠాపురంలో తగ్గలేదు. గ్రాఫ్ అలాగే ఉండిపోయింది. కానీ లెక్క ప్రకారం ఆయనకి అధికారం వచ్చినప్పుడు, ఒక డిప్యూటీ సీఎం వచ్చినప్పుడు ఆయన గ్రాఫ్ పెరగాలి. అక్కడ నియోజకవర్గంలో చెప్తారు, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన గ్రాఫ్ పెరగచ్చు, కానీ నియోజకవర్గంగా ఆయన గ్రాఫ్ అలాగే స్టాండర్డ్గా ఉంది. సో ఇది పెరగాలి అంటే ఆయన చేసిన ఏవైతే వర్క్స్ ఉన్నాయో అవి రిజల్ట్ బయటికి రావాలి. ఆ రిజల్ట్ వస్తేనే ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో మన మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో కూడా సో ఆంధ్రప్రదేశ్ ని ఉద్దేశించి ఒక మాట అనడం జరిగింది కందులు దుర్గేష్ గారి పైన. అంటే ఇక్కడ వచ్చేసి ఏపీ వాళ్ళకి ఏం సంబంధము, అక్కడ మీ అభివృద్ధి చూసుకోండి, మీరు ఇక్కడ రాజకీయాల్లో తరచడం ఎందుకు, మీరు ఎంఓలు తెచ్చింది కూడా ఉత్త పేరుకే తప్ప ఎంఓలు తెచ్చింది లేదు, అభివృద్ధి చేసింది లేదు, ఆంధ్రప్రదేశ్ని అంతా నాశనం చేసినారని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. దీని గురించి మీరేం చెప్తారు? కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఒక తప్పు చేశారు. ఆయన హాస్పిటల్కి వెళ్ళి పలకరించి చూసావా, అది తప్పు అని ఈరోజు తెలిసి రావాలి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా. ఎందుకు ఆ మాట అన్నానంటే, హైదరాబాద్ ఆయన అన్నాడు కరెక్టే, 400 సంవత్సరాల నుంచి హైదరాబాద్ ఉంది. ఏం చేశారు, ఎవరేం చేశారు? 400 సంవత్సరాల నుంచి ఉంది హైదరాబాద్, ఎవరేం చేశారు? మీ నాన్నగారు ఏమైనా చేశారా, మీ తాతగారు ఏమైనా చేశారా? నువ్వు వచ్చిన తర్వాతేగా, చంద్రబాబు నీకు ఇచ్చిన విలువల వల్లేగా, నీకు చేసిన సాయం వల్లేగా. నువ్వు 1 ఎకరం అమ్మావు, 10 ఎకరాలు ఎక్కడ కొన్నావు, 10 ఎకరాలు సంపాదించావు. దేనివల్ల? చంద్రబాబు ఒక రాయి వేయడం వల్లేగా. మెయిన్ కారణం చెబుతున్నా, చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని పెట్టినందుకు ఇప్పుడు ఆయనకి కొద్దిగా విలువిస్తున్నారు. కానీ ఈ క్షణంలో వేరే చోట ఎక్కడ పెట్టినా, ఆయన వైజాగ్ అన్నా కూడా ఆయనకి విలువ పోయేదనే ఫీలింగ్ నాకు కలిగింది. గుంటూరు, విజయవాడలో ఉన్న కుటుంబాలను, ఆంధ్ర వాళ్ళని, తూర్పుగోదావరి, శ్రీకాకుళం వాళ్ళ అందరినీ తీసుకొచ్చి పడేసి, వ్యవసాయం ఎందుకయ్యా అని ఇక్కడ ఈ రాయిలో పడేసి నలిపేసాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ నలిపేసిన దెబ్బకి బయటికి వెళ్ళిపోతే ఇప్పుడు వీళ్ళ చేతులకి ఇచ్చినందుకు వీళ్ళు ఎన్ని మాట్లాడినా కానీ ఇప్పుడు పడాలి అనే ఫీలింగ్లో పడ్డాం. ఏమంటున్నాడయ్యా, ఆంధ్రానే లేదంట, ఆంధ్రప్రదేశే లేదంట. ఏం తెలుసా నీకు ఆంధ్రప్రదేశ్ గురించి, పొట్టి శ్రీరాముల గురించి నీకు ఏం తెలుసు? తెలుసుకుని మాట్లాడాలి కేసీఆర్ గారు. మీకు మొన్నటిదాకా ఒక విలువ ఉంది సమాజంలో, ఇప్పటికీ ఒక విలువ ఉంది. ఆ విలువ అనేది పోగొట్టుకోమాకండి. కేటీఆర్ గారు అంటే మాకు చాలా అభిమానం. కేటీఆర్ గారు అంటే చాలా అభిమానం. కేటీఆర్ గారు, కవిత గారు తన్నుకోవడం వాళ్ళే మీరు చూడండి, అవి సరి చేయండి. కుటుంబం ప్రాబ్లం ముందు సరి చేయండి. మీరు ఎట్లా మాట్లాడుతున్నారు చాలా రాంగ్. బయటకు వచ్చి ఏదో మంచి మాటలు చెబుతారేమో, జరుగుతున్నాయి. ఏది వీళ్ళు ఇచ్చిన పథకాలు ఒక్కటి అమలు అవ్వట్లా, కాంగ్రెస్ పార్టీ వాటి గురించి మాట్లాడతావేమో అనుకుంటే ఇప్పటికి ఆంధ్ర నీళ్లు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు? ఇప్పుడు కాళేశ్వరం ఉంది, నీకు అటు సగం ఉంది, ఇటు సగం ఉంది. ఇది మన నాగార్జున సాగర్ది, మేము ఆపుకుంటాం, మాకు హక్కు ఉంది. మా నీళ్లు కావాలంటే మేము వదులుకుంటాం. నీకు ఇంకేం లేదుగా, నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నామా? నీ హైదరాబాద్ సొమ్ము 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానయ్యా, ఏమైంది నువ్వు సొమ్ము నిలదీశారా? ఒక ఆంధ్ర ఓడైనా ఒక్కడు కూడా అడగలేదు కదా నిన్ను. ప్రశాంతంగా సాగేవు, నువ్వు 9 సంవత్సరాలు పరిపాలించావు, ఎటువంటి అల్లర్లు లేకుండా హైదరాబాద్ స్మాల్ సిటీగా తయారు చేసావు, నీకు పేరు వచ్చింది. నువ్వు చెడగొట్టుకో. మాకు ఆంధ్ర గురించి కానీ, ఆంధ్ర రాజకీయ నాయకుల గురించి కానీ కేసీఆర్ గారు మాట్లాడితే పరమ చండాలంగా ఉంటుంది. ఆయన మాట్లాడకుండా ఉంటే తెలంగాణ గురించి మాట్లాడాలి, తెలంగాణ జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడాలి. ఏం జరుగుతుంది, ఆయన పథకాలు ఏమైనాయి, ఏం జరుగుతుంది, జనం ఎంత ఇబ్బంది పడుతున్నారు, హైదరాబాద్ వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు అని వాటి గురించి మాట్లాడితే ఒక రాజకీయ నాయకుడిగా విలువ ఉంటుంది. ఎటు అసెంబ్లీకి రావట్లా, అసెంబ్లీకి రాకపోవడానికే విలువ పోయింది. నువ్వు ఇంకా ఎట్లా మాట్లాడావు అనుకో, విలువ పోయింది. ముఖ్యంగా కేటీఆర్ గారు బాగా మాట్లాడుతున్నారు. ఆయన గౌరవాన్ని పోగొట్టద్దని కేసీఆర్ గారిని మళ్ళీ కోరుకుంటున్నాను. అయితే ఇంకో మాట ఏంటంటే ఇప్పుడు ఏదైతే కేసీఆర్ రేవంత్ రెడ్డి ఉన్నారో, చోటాబాయ్ బడేబాయ్ వీళ్ళిద్దరు కలిసి తెలంగాణ నాశనం చేస్తున్నారని చెప్తున్నారు. కరెక్ట్ మాట అది. ప్రూఫ్స్ పెట్టి బయట దా, అసెంబ్లీకి రా, ఇదిగో ఇది చేయలేదు నువ్వు అని నిలదీ. నీకు ఎన్నో ఉన్నాయి, నీకు వాళ్ళు ఎన్నో వదిలేరు. ఆయన ఫుట్బాల్ ఆడతా పంచాయతీ ఎలక్షన్లు పూర్తి చేసుకున్నాడు. ఇంకేందో నువ్వు ఆయన అనేది. ఫుట్బాల్ ఆడతా రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ ఆడతా వాయిదా వేస్తే పంచాయతీ ఎలక్షన్ గెలవరేమోనని ప్రతి ఒక్కరికి పడింది. కాంగ్రెస్ పార్టీ గెలవదు అనే ఫీలింగ్ పడింది. ఆయన శుభ్రంగా పంచాయతీ వదిలేడు, ఫుట్బాల్ ఆడుకున్నాడు, పంచాయతీలో నెంబర్ 1 అయ్యాడు. జనం ముందు వచ్చి, మీటింగ్ ముందు వచ్చి మాట్లాడుతున్నాడు. నువ్వు ఫామ్ హౌస్లో ఎక్కడో ఉండవు, ఇప్పుడు వచ్చి బయటకు మాట్లాడుతుంటే ఏదో మంచి మాటలు చెబుతావేమో, కాంగ్రెస్ నిలదీస్తావేమో అనుకుంటే ఇప్పటికీ వాళ్ళ మీద పడి ఆడవటం. ఇంకెందుకయ్యా అన్నాళ్ళు ఎడతావా?
ఎన్నాళ్ళు ఏడుతావు నువ్వు ఏడుపు? అయితే ఆ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో జనరల్ గా అంటే మా ఎన్నికలు చూసుకుంటే మాకే ఎక్కువ మెజారిటీ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం మాకు పోటీ ఇవ్వలేకపోయింది. అయితే మమ్మల్ని ప్రజలు నమ్ముతున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీని నమ్మట్లేదు. అంతేకాకుండా రిగ్గింగ్లు చేసి గొడవలు చేసి ఇవన్నీ చేస్తేనే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎన్నికల్లో గెలిచింది. లేదంటే గెలిచేది కూడా కాదని చెప్తా ఉన్నారు. ఆంధ్ర పోలీసులు మళ్ళీ నలిగిపోలే. తెలంగాణ పోలీసులకు ఒక విలువ ఉంది, ఒక పట్టు ఉంది. ఎక్కడైనా అడుదొక్కాలి గట్టి పట్టు అనేది తెలంగాణ పోలీసులకు ఉంది. ఆంధ్ర వాళ్ళకి మళ్ళీ నలిగిపోయి ఒక ఫీలింగ్లో పడలా ఆంధ్ర పోలీసులకు. మళ్ళీ తెలంగాణ పోలీసులకు విలువ ఉంది, ఒక మూమెంట్ అనేది కదులుతుంది తెలంగాణ పోలీసులకి. ఇవన్నీ మాటలన్నీ మా అనవసరం. ఆయన చేసింది కరెక్ట్గా చేశాడు. కానీ ఆ ఓటింగ్ వచ్చిందంటే కూడా నిజమే. కేటీఆర్ గారు చెప్పారు, ఎంత బాగా చెప్పారు. ఓట్లు పడ్డాయి, సిరిసిల్ల దగ్గర నుంచి మంచి మంచి పంచాయతీలు మేము గెలిచాం అని గర్వంగా చెప్పుకున్నాడు. అదేదో ఆ గర్వం ఏది? నువ్వు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండవు, ఏది ఆ గర్వం ఏది? కేటీఆర్ మాట్లాడిన ఒక్క మాట మాకు కేసీఆర్ మాట్లాడలేదయ్యా.